గాల్లో ఉండగా విమానంలో మంటలు. ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు దగ్గర ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. విమాన ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ పెను ప్రమాదం నుంచి వందల మంది విమాన ప్రయాణికులు తప్పించుకున్నారు. విమానం గాల్లో ఉండగా ఏకంగా మంటలు చెలరేగాయి. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్లో మంటలు మొదలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బోయింగ్ 757-300 విమానం గ్రీస్లోను కోర్పు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుసెల్ డార్ప్ బయలుదేరింది. విమానం టేకాఫ్ అయి గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇంజన్ సరిగా పనిచేయకపోవడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ఇటలీ వైపు తిప్పారు. బ్రిండిసి ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండ్ చేశారు. ఈ సంఘటనపై కాండార్ ఎయిర్వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఈ విమాన ప్రమాదాలను చూస్తుంటే భయం వేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అదృష్టం కొద్దీ విమానం పేలలేదు, లేదంటే వందల మంది చనిపోయేవారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. విమాన ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ పెను ప్రమాదం నుంచి వందల మంది విమాన ప్రయాణికులు తప్పించుకున్నారు.